చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి. ఇంకా ఎవరెవరు నీ ఎద్దుకు రాకుండా ఉన్నారో వాళ్ళు అందరినీ యేసు క్రీస్తు నామములో అయా నీ సన్నిధిలోకి నడిపించును గాక. వారి బలము చేత కాదు, ఆత్మ ద్వారా నడిపించండి. వాళ్ళ శక్తి చేత కాదు, నా ప్రభువా ఆత్మ ద్వారా నడిపించండి. ఈ ప్రార్థన అయా చూస్తున్న, వాక్యాలు చూడబోతున్న అందరినీ యేసు నామములో ఆశీర్వదించును గాక. నాయనా, కరెంటును అయా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోమని, ప్లే చేస్తున్న బిడ్డలను నాయనా నీ స్వాధీనంలో ఉంచుకోమని సమస్తమును యేసు నామంలో ప్రార్థించి వేడుకొని బతిమాలుకొనుచున్నాము తండ్రి. ప్రభువా కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడచితివి నీవేనయ్యా. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిల్లో నన్ను చేర్చుకున్నావులే, నీ కౌగిల్లో నన్ను చేర్చుకున్నావులే. ప్రభువా కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగానికి వెళ్ళిపోతున్నాం. పోయిన శనివారం చిన్న పిల్లలను నా యుద్ధకు తీసుకొని రండి అని మాటల ద్వారా మనము విన్నాం. తన తల్లిదండ్రులు చిన్న బిడ్డలని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు వారిని ఆటంకపరిచారు. అయితే యేసు ప్రభుల వారు చిన్న బిడ్డలను నా యుద్ధకు తీసుకురండి, వారిని ఆటంకపరచొద్దు, వారిదే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. పరిశుద్ధ బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము మనము చూసినట్లయితే 13 నుండి, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను అని పోయిన శనివారము మనము విన్నాం.
అయితే ఈరోజు మనము వినబోతున్నాం హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనానికి మనము వెళ్ళబోతున్నాం. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనానికి మనము వెళితే ఈ 6వ వచనములో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇది యూదులకు రాసినటువంటి మరి దేవుని యొక్క మాటలు. ఇది పౌలు గారు మరి హీబ్రూలు కంటే యూదులకు ఇలా అంటున్నాడు. ఏమి అంటున్నాడంటే మరి 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈరోజు మనం చూస్తున్నాం విశ్వాసము లేకుండా మరి దేవుని ప్రియమైన వారులరా మరి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అవునండి, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అవునమ్మా, మనము విశ్వాసం ఉంచాలి. ఇశ్రాయేలీయులు విశ్వాసం ఉంచారు, పొడి నేల మీద నడిచినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనోకు కూడా దేవునితో కూడా విశ్వాసము ద్వారా నడిచాడు, ఎత్తబడాడు. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనం చూస్తున్నాం నోవాహు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అని మనం చూస్తున్నాం. అయితే హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకున్నట్లుగా మళ్ళా ఒకసారి మనం చదువుకుందాం వాక్య భాగాన్ని. అవునమ్మా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆమేన్ మరి ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను గదా. ఇక్కడ మనం చూస్తున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసించు ప్రతివాడు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, దేవుని ప్రియులారా ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా అంటున్నాడు. కనుక దేవుని యుద్ధకు వచ్చేవారు ఎట్లా ఉండాలంట? దేవుడు ఉన్నాడని, దేవుని ప్రియులరా దేవుని యుద్ధకు వచ్చు ప్రతివారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయములో ఆ చిన్నవాని తండ్రికి. కనుక ఈ సమయంలో దేవుని ప్రియులారా దేవుని యుద్ధకు వచ్చే ప్రతివారు దేవుడు ఉన్నాడని, ఫలమును దేవుని వెదుకు వారికి ఫలమును దయచేస్తాడని నమ్మి దేవుని దగ్గరకు రావాలి. ఈరోజు అనేక మంది వస్తున్నారు, యేసు ప్రభుని నమ్మడం లేదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని నమ్మడం లేదు. కనుక దేవుని ప్రియులారా యేసు ప్రభుతో కూడా ఉన్న శిష్యుడు కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు. యేసు ప్రభుల వారు సముద్రం మీద ఆయన నడిచి వస్తున్నప్పుడు దోణి దిగి దేవుని ప్రియులారా ఆయన పేతురు చూశాడు. పేతురు చూసి నేను కూడా ఇలాగున నడిచి రావాలే అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయములో పేతురు ప్రభువా 28వ వచనములో 14వ అధ్యాయము 28వ వచనములో పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో కూడా నేను నీవే ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని
ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని అని రాయబడింది. ఈ పేతురు, నువ్వైతే నేను కూడా ప్రభువా నీళ్ళ మీద నడిచి వస్తాను. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు అంటే సముద్రంలో నీళ్ళ మీద. ఈ పేతురు అది చూశాడు. చూసిన వెంటనే నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను అంటే సముద్రములో నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. ఈరోజు అనేక మంది వస్తున్నారు యేసు దగ్గరికి. యేసు రమ్మంటున్నాడు. అయితే అనేక మంది వస్తున్నారు, మరి వచ్చి వెనుదిరుగుతున్నారు, మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వారి జీవితంలో సమస్యలు, వేదన, కష్టము. ప్రతి వారము నేను యేసయ్య దగ్గరికి అంటే ఆదివారము యేసయ్య దగ్గరికి వస్తాము అని వస్తున్నారు. అయితే నడవాలనుకుంటున్నారు, నడవలేకపోతున్నారు. పేతురుని కూడా దేవుడు రమ్మన్నాడు. పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడిచాడు గాని మునిగిపోతున్నాడు. పేతురు శక్తి వలన నీళ్ళ మీద నడచడానికి అసాధ్యం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీళ్ళ మీద పేతురు నడిచుండొచ్చు. కారణము నడిచాడు, అయితే నడవలేక మునిగిపోతున్నాడు. కారణము అతనికి శక్తి చాలలేదు. అతడు నమ్మకము దేవుని చూసి, దేవుని వైపే చూసి నడుచుంటే నీళ్ళల్లో మునిగి పోయేవాడు కాదు. ఆయన యేసు ప్రభుని చూడక గాలిని చూశాడు. గాలిని చూసి నడవడం వల్ల అతనిలో భయము కలిగింది. నడవలేమని అతనిలో నమ్మకము కలిగింది. అవిశ్వాసి అయిపోయినాడు. దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఏ భారముతో ఉన్నావు, ఏ కష్టముతో ఉన్నావు, రా అంటున్నాడు. అనేక మంది దేవుని చూస్తున్నారు, దేవుడు పిలుస్తున్నాడు రాని. ఈ భారం ఏమి అని రాని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఆయన మాట్లాడుతూ చెప్పుచున్నాడు, ప్రయాసపడి పాప భారములు మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రయాసపడి భారములు మోయిచున్న, పాప భారములు మోయిచున్న బిడ్డలారా, ప్రజలారా నా దగ్గరికి రా. మీరు వస్తే మీ భారములని నేను మోసుకుంటాను. 2026వ సంవత్సరానికి ముందుగా యేసు ప్రభుల వారు నీ భారమును, నా భారములను ఆయన మోసుకున్న విలువలో. ఆయన నీ శాపముల నిమిత్తము, నా శాపముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము కల్వారి శిలువలో కొట్టబడి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా ఎవరెవరు శిలువ దగ్గరికి వస్తున్నారో, యేసు దగ్గరికి వస్తున్నారు, వాళ్ళందరికీ యేసు ప్రభుల వారు విశ్రాంతిని కలుగు చేయువాడుగా ఉన్నారు. ఈరోజు మోయలేని భారం కుటుంబంలో, అప్పుల భారం, పిల్లల భారం, వ్యాధి భారం, ఎక్కడికి వెళితే తీరుతుందని యాత్రలు చేస్తున్నారు. వైద్యులను వెతికి వెళుతున్నారు, డాక్టర్లను వెతికి వెళుతున్నారు, స్వస్థత లేదు. ఈరోజు ఒక సహోదరుడు వారిని
మేము దర్శించిన వాళ్ళు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనలో ముగించుకున్న తర్వాత, ఎలా ఉన్నావు బ్రదర్ అంటే, నేను ఈరోజు వినిన వాక్యాలు చెప్పున నాలో అవిశ్వాసం, నేను ఇంకను యేసు దగ్గరికి రాలేదు, నాలో ఉన్న భారము నేను మోయలేకపోతున్నాను, నేను సొమ్ముసిల్లపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఎంతో డబ్బులు డాక్టర్లకి ఖర్చు పెట్టా, కొంచెం కూడా నాకు స్వస్థతలే, సమాధానంలే, శాంతిలే అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు యేసుని నమ్మి యేసుని విశ్వాసముంచి రావాలి. అందుకే పౌలు గారు ఈ యొక్క హెబ్రీలకు రాస్తూ అన్నాడు, ఏమన్నా అన్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. దేవుడు ఉన్నాడని ఆయన ఎద్దుకు వచ్చే వారు దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఫలమును దయచేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి రావాలి. వచ్చే ప్రతి వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఉన్నాడని రావాలి దేవుని దగ్గరికి. దేవుడు అద్భుతాలు చేస్తాడని రావాలి. దేవుడిని భారాలను ఆయన మోసుకొని నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడని రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సహోదరుడు మోయలేని భారమును తల మీద మోసుకొని బస్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. బస్సు వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కాడు. అందరూ కూర్చుంటున్నారు. లగేజ్ వేసుకోవడానికి బస్సులో కొద్ది స్థలము ఉంచబడి ఉన్నది. అయితే ఈ వ్యక్తి ఆ భారాన్ని తల మీద పెట్టుకొని నిలబడుతూ ఉన్నాడు. ఎవ్వరూ చెప్పలా. బస్సులో ఒక సువార్థికుడు ఉన్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, అదిగో నీ భారమును అక్కడ దించి పెడితే ఓ విశ్రాంతి దొరుకుతుంది, భారము తేలికవుతుందని చెప్పాడు. అవునా అన్నాడు. భారాన్ని దించిపెట్టాడు. వెంటనే ఆయన సువార్తను ప్రకటించారు. ఇలా నీ పాప భారాలన్నీ యేసు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదముల దగ్గర దించి పెడితే నీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ భారాలన్నీ, పాప భారాలు, కుటుంబంలో సమస్యలు భారం, బిడ్డల భారం, భార్య భారం, పొలములో పనిచేసే ప్రతి భారాలను ఆయన ప్రభు చెంత అప్పగించాడు, దించిపెట్టాడు. ఆయనకి విశ్రాంతి దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భారాన్ని ఎవరు మోయలేరు, ఏ మనిషి మోయలేరు. నేను అంటున్నాను, ఎవరైనా యేసు పాదముల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇది మోయలేను, నీ వల్ల అవుతుంది ప్రభువా, నా భారములను అయా దించడానికి అని చెప్పి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి భారాలను దేవుని సన్నిధిలో దించుతారో, అప్పగిస్తారో, వారికి విశ్రాంతిని దేవుడు కలుగు చేయుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆ రెండవ వ్యక్తిని మనము చూడబోతున్నాం. యేసుప్రభు రెండవ వ్యక్తికి వెళ్ళడానికి ముందు యేసుప్రభుల వారు ఆ పేతురును చూస్తున్నాడు, మునిగిపోవడం చూస్తూ ఉన్నాడు. వెంటనే పేతురు కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఎందుకంటే గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనములో మనము ఇక్కడ చూస్తున్నాం, పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకల వేసెను. 31లో వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో కూడా చెప్పెను.
వారు దోణి ఎక్కినప్పుడు ఆమె గాలి అణిగిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేతురు గాలిని చూసి భయపడాడు. నువ్వు యేసు సన్నిధిలోకి నడిచి వచ్చినప్పుడు ఈ శ్రమలను, ఈ వ్యాధిని, నీ శత్రు పోరాటాలను, మంత్ర బంధకాల చేత బంధింపబడిన ఈ మంత్ర శక్తులను చూసి నువ్వు యేసు దగ్గరికి వస్తూ కూడా నువ్వు భయపడితే మునిగిపోతావు. ఈ పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోవడానికి మరి దేవుని ప్రియులారా మునిగి సాగేనని మనం చూస్తున్నాం. అయితే మునిగిపోయాడు. అప్పుడే ప్రభువా నువ్వు రక్షించు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డ అంటున్నాను, గాలిని చూడొద్దు, తుఫాను చూడొద్దు, సమస్యలు చూడొద్దు, వ్యాధిని చూడొద్దు, వాటిని చూసి భయపడద్దు. నువ్వు చూసి వెళ్ళవలసింది యేసు ప్రభునే చూసి నడవాలి. ఈ జీసస్ బ్లెస్సింగ్ పరిచర్య ఇంతవరకు ఆయన వైపే చూడడం వల్ల, ఆయన చూసే నడవడం వల్ల ఈ పరిచర్లో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రభు నడిపిస్తూ వస్తున్నాడు. యేసయ్య నడిపిస్తూ వస్తున్నాడు, ఆదుకుంటూ వస్తున్నాడు. ఆయనే ఫలమును దయచేస్తున్నాడు. ఆయన ఫలమును దయచేస్తాడని నమ్మాలి. దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని యొద్దకు వచ్చే ప్రతివారు దేవుడు ఉన్నాడని, దేవుడు అద్భుతాలు చేస్తాడని దేవుని యందు విశ్వాసం ఉంచి రావాలి. పేతురు వలె అల్ప విశ్వాసిగా ఉండకూడదు. రెండో వ్యక్తిని మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రియులారా, మరి మార్కు సువార్త 5వ అధ్యాయము మనము చూసినట్లయితే, మార్కు సువార్తలో ఇక్కడొక వ్యక్తి ఉన్నాడు. అతడు అనేక దయాలు చేత మరి బంధింపబడి ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఈ 5వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి మనం చదివితే 5వ వచనాల వరకు, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంఖ్యలతైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయినారు. పలుమారు వాని కాళ్ళకును చేతులకును చంకలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తనిగా చేసెను గనుక ఎవడును వానిని ఏం చేయలేకపోయినారంట? బంధింపలేకపోయెను. మరలా వాడు ఎల్లప్పుడూ రాత్రింబగులు సమాధుల్లోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను. ఆమేన్. ఎన్నో మార్లు అతనికి కాళ్ళకు చేతులకు ఆ ఇనప గొలుసులు వేసి బంధించిన ఎవరు వానిని తాదుపరచకంటే బంధించలేకపోయారు. తుత్తరీలుగా చేసేశాడు. వాడు రాత్రింబగులు సమాధిలో ఉండేవాడు, కొండలో ఉండేవాడు, రాళ్ళతో గాయపరుచుకునేవాడు. యేసు ప్రభుల వారు సముద్రమునకు అద్దరనున్న గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన దోణిలో నుండి, అంటే సముద్రములో దోణిలో నుండి దిగగానే వాడు పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చాడని 6వ వచనంలో చూస్తున్నాం. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని ఆయన దగ్గరకు వచ్చి నమస్కారము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చాడు.
రావడం మాత్రం కాకుండా, నమస్కరించడం మాత్రం కాకుండా, అయ్యే యేసుని చూసి చెప్తున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన ఆ అపవిత్రాత్మను ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరు ఏమని అడగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలు కొనెను. హల్లెలూయా. యేసు వాటికి ఒక్క మాట సెలవిచ్చాడు. ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులో ప్రవేశించెను. దేవుని ప్రియమైన వారులారా, అవి ఒక్క మాట చెప్పినప్పుడు ఆ మనిషిని విడిచిపెట్టి పందుల్లో ప్రవేశించును గాక అన్నప్పుడు పందుల్లో ప్రవేశించి అన్ని 2000 కంటే ఎక్కువ దయ్యాలు ఆ పందుల్లోకి వెళ్ళిన తర్వాత, ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు విడుదల పొందుకున్నాడు. బట్టలు లేనటువంటి వాడు, దేవుని ప్రియులారా, రాత్రింబగులు కొండల్లోనూ సమాధిలో ఉన్నటువంటి వాడు, అతని జీవితము శరీరమంతా రాళ్ళు తీసుకొని తను తాను గాయపరుచుకునేవాడు. ఎవ్వరూ అతన్ని సాధుపరచలేకపోయినారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ దయ్యము పట్టిన వానిని దేవునికి స్తోత్రం ఒక్క మాట చెప్పినప్పుడు అవి విడిచి పందుల్లో ప్రవేశించింది. అన్నీ వెళ్ళి ఆ యొక్క సరస్సులో పడి చనిపోయింది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఆ దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థతడై కూర్చుండుట చూశాను అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ వేళలో ఇతడు యేసు దగ్గరికి వచ్చాడు, విడుదల పొందుకున్నాడు. ఎవ్వరూ అతన్ని సాధుపరచలేకపోయారు. అతడు తను గాయపరుచుకునేవాడు, రాత్రింబగళ్ళు కేకలు వేసేవాడు. అటువంటి వాడు యేసు దగ్గరికి వచ్చిన వెంటనే యేసు అతన్ని చూసి గద్దించి ఆ దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అవి విడిచి వెళ్ళిపోయింది. వాడు బట్టలు ధరించుకొని యేసు దగ్గర కూర్చున్నాడని మనం చూస్తున్నాం. యొక్క రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును యేసు దగ్గరికి వస్తే యేసు దగ్గర ప్రభువా నన్ను స్వస్థపరచమని అడిగితే, నాకున్న బలహీనతల నుండి విడుదల చేయమని నమ్మితే, నాలో ఉన్న దయ్యాలను వెలగొట్టు ప్రభు అని నమ్మితే యేసు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసు దగ్గరికి రావాలని నడవాలని ప్రయాసపడాడు, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ఇక్కడ ఒక వ్యక్తి దూరముల నుండి ప్రభుని చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడు. దేవుని ప్రియులారా, మరి అతడు విడుదల పొందుకున్నాడు. నీవు నమ్మితే, నీవు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీకు దేవుడు విడుదల ఇస్తాడు. కనుక ఈ రాత్రి సమయంలో రండి, దేవుని మొరపెడదామనే కార్యక్రమంలో చూస్తున్న దేవుని బిడ్డలారా, నీకు ఏ సమస్యలు ఉంది, నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ బిడ్డలు వివాహ వయసు వచ్చి వివాహం కాలేదా, వివాహమై వారిలో సమాధానం లేదా, వివాహమై సంతానం లేదా, నువ్వు ఎంత కష్టపడి సంపాదించి వ్యాపారం చేసినా నీ వ్యాపారం అంతను కూడా నష్టంలో ఉందా, నీ ఉద్యోగంలో సమాధానం లేదా, యేసు దగ్గరికి రా, ఆయన నీకు విడుదలిస్తాడు. మనందరూ కూడా కన్నులు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయన. ఓ ప్రభా, స్తోత్ర నాయన. మీరు నాయన, మేము ఇంతవరకు అయా స్తోత్ర నాయన,
విన్న ప్రతి బిడ్డలని నీ చేతులు అప్పగిస్తున్నా. ఓ ప్రభా, నీ యుద్ధకు వచ్చేవారు మీరు ఉన్నారని, ఓ ఫలము దయచేస్తాడని నమ్మే ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చేయండి ప్రభా. వారిని ఆశీర్వదించు నా ప్రభా. నీకు వందనాలు. యుద్ధకు వచ్చినటువంటి అయా శాన అనే దయ్యం పట్టినటువంటి వాడు విడుదల పొందుకున్నాడు. ఈరోజు నీ దగ్గరికి రాకుండా అనేక మంది ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. అయినా మంత్రగాల దగ్గరికి పరిగెడుతున్నారు, అయా వైద్యుల దగ్గరికి పరిగెడుతున్నారు, వారికి ఉన్న డబ్బులను ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ వెళ్ళినా వారికి విడుదల లేదు. నీ యొద్దకు వచ్చినటువంటి ప్రతి వారి జీవితంలో అద్భుతములు చేసే దేవుడుగా ఉన్నారు. ఆయన ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని, నీ బిడ్డలను బలపరచమని యేసు క్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని బతిమాలుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకార్యములో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము, ఆదరణకర్త ఈ లైవ్ను చూస్తున్న బిడ్డలతో లైవ్ను మరి ఈ లైవ్ కోసం ఎంతో ప్రయాసపడి ఈ ప్రోగ్రామును చేస్తున్నటువంటి మరి బిడ్డలతో, ప్లే చేసిన వారితో కూడా, పాడిన, స్తుతించిన, ఆరాధించిన జేబిఎం బృందముతో కూడా ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వచ్చే శనివారము ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రైజ్ లార్డ్.